నమస్తే అండి. తల్లికి వందనానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం గూగుల్లోకి వెళ్ళి UIDAI.gov.in కొట్టండి. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇట్లా మై ఆధార్ అని వస్తుంది. ఈ మై ఆధార్ అని వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి వెళ్తే ఫస్ట్ అప్డేట్ ఆధార్ అని ఉంది కదా, దానిలో సెకండ్ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మై ఆధార్ అని వస్తుంది. ఆ ఇంటూ కొట్టండి. తర్వాత ఇలా వస్తుంది. తర్వాత దీని కిందకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ అని ఉంటుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద ఎంటర్ క్యాప్చా అని ఉంది, పక్కన ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ని అక్కడ మనం టైప్ చేయాలి. అవి టైప్ చేసిన తర్వాత కింద లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది. అది అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది మనకి. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఆధార్ స్టేటస్ ఓపెన్ అవుతుంది మనకి. చూడండి ఒకసారి, ఓటీపీ వచ్చింది. ఓటీపీ టైప్ చేస్తున్నాను. లాగిన్ చేశాను. ఓకే కొట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ అయింది. అదిగోండి నా ఫోటో, ఆధార్ కింద నా ఫోటో ఉంది చూడండి. దాని కింద ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి మళ్ళీ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నా అకౌంటు, నా ఆధార్ కార్డు ఈ ఇండియన్ బ్యాంక్ అనే అకౌంట్కి లింక్ అయి ఉంది. అక్కడ యాక్టివ్ అని ఉంది చూడండి గ్రీన్ కలర్లో. ఇప్పుడు నాది యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉంది కాబట్టి తల్లికి వందన అమౌంట్ దానిలో పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలా ఉంటేనే మనకి తల్లికి వందన డబ్బులు పడతాయి. ఒకవేళ అది ఇన్యాక్టివ్ అని ఉంటే మీరు బ్యాంకుకి వెళ్ళి మీరు దాన్ని లింక్ చేయించుకోవాలి. అప్పుడు మీకు తల్లికి వందన డబ్బులు పడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.